పొట్టి ప్రపంచ కప్ లో అసలైన సమరానికి కౌంటౌన్ మొదలైంది. కొలంబోలో ఈ రోజు రాత్రి 7:30 భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో ఇరు జట్ల సారథులు ఆసక్తి రేపుతుంది. నిన్న శనివారం మీడియా కాన్ఫరెన్స్ లో పాకిస్తాన్ సారథి సల్మాన్ ఆగా ఈ విషయంపై సమాధానం దాటివేశాడు. అయితే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం షేక్ హ్యాండ్ ఉంటుందా అనే ప్రశ్నకు ఇంకా 24 గంటల సమయం ఉందని, రేపు చూద్దామని ఉత్కంఠను పెంచేశాడు. దీంతో ప్రపంచ కప్ లో జోరు మీదున్న భారత్ పాకిస్తాన్లకు కొలంబో మ్యాచ్ చాలా కీలకం. 2 విజయాలతో సూపర్ 8 కు చేరువలో ఉన్న ఇరు జట్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. విజయంపై ధీమాతో టీమిండియా ఉండగా చరిత్రను మార్చలేమని, గొప్పగా ఆడేందుకు ప్రయత్నిస్తామని పాకిస్తాన్ సారథి పేర్కొన్నాడు. చిరకాల ప్రత్యర్థులతో మ్యాచ్ సన్నద్ధతపై మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ పలు అంశాలు ప్రస్తావించాడు. పాక్ సారథికి హ్యాండ్ షేక్ ఇస్తారా లేదా అనే దానిపై టాస్ సమయంలో హ్యాండ్ షేక్ గురించి ఆలోచిస్తామని, అందుకు మరో కొన్ని గంటల సమయం ఉందని అన్నాడు. ఇక అభిషేక్ శర్మ కోలుకున్నాడని, పాకిస్తాన్ తో మ్యాచ్ లో అతడు తుది జట్టులో ఉంటాడు. పాకిస్తాన్ కెప్టెన్ వ్యాఖ్యలపై స్పందించిన సూర్య, మేము అభిషేక్ శర్మను ఆడించాలని సల్మాన్ కోరుకుంటున్నాడని, అలాగే చేద్దామని బదిలిచ్చాడు. ఇక పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ను ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు సూర్య సమాధానమిస్తూ, సిలబస్ లో లేని ప్రశ్న ఎదురైనా మనం వదిలేయకూడదు. అతడు భిన్నమైన బౌలర్, మేము అతడికి లొంగిపోం. తారిక్ ను ఎదుర్కొనేందుకు మేము ఆతృతగా ఉన్నాం. ఇక మీ కాంబినేషన్ ఏంటి అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, కొలంబోలో కుల్దీప్ యాదవ్ ఆడాలని మీరు కోరుకుంటున్నారా? అయితే అలాగే చేద్దాం, అతడు ఖచ్చితంగా ఆడతాడని సూర్య అన్నాడు. ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ అనగానే ఒత్తిడి అనిపిస్తుందా అన్న ప్రశ్నకు, అవును, పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ జట్లు తరచుగా తలపడవు. అయితే మిగతా లీగ్ మ్యాచ్ల మాదిరిగానే ఇదొక గేమ్. చెప్పాలంటే అంత సులువైన మ్యాచ్ మాత్రం కాదు. మేము తరచూ పాకిస్తాన్ తో ఆడం కాబట్టి ఒత్తిడి ఉండడం సహజం. ఇక దాయాదుల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఉంటుందా అన్న ప్రశ్నకు సూర్య సమాధానమిస్తూ, ఆ విషయం మా పరిధిలో లేనిది. ఇక బ్యాటింగ్ తడబాటు సమస్యలపై ఏమంటారన్న ప్రశ్నకు సూర్య సమాధానమిస్తూ, ప్రపంచ కప్ ను మేము కాస్త కష్టంగానే ప్రారంభించాం. సవాలును ఎవరు దాచలేరు. స్క్వాడ్ లోని ప్రతి ఒక్కరికి దీర్ఘకాలం క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. కష్టమైన వికెట్ల మీద ఎలా ఆడాలనే విషయంపై బ్యాటర్లకు సొంత ప్రణాళిక ఉంటుంది. మేము గొప్పగా ఆరంభించాం, కానీ తర్వాత తడబడ్డాం. అయితే మళ్లీ పుంజుకున్నాం. టీ20 క్రికెట్ లో ఉండే బ్యూటీ ఇది అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. కాగా ఐసీసీ ఈవెంట్లలో పాకిస్తాన్ పై భారత్ జట్టుదే పైచేయి. నిరుడు ఆసియా కప్ లో పాకిస్తాన్ ను లీగ్ దశలో, ఆ తర్వాత ఫైనల్లో చిత్తు చేసింది టీమిండియా. పాకిస్తాన్ తో చివరి 5 టీ20లో చూస్తే 5-0తో టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. మొత్తంగా 7-1తో దాయాదిపై తిరుగులేని ఆధిక్యంలో ఉంది భారత్. అయితే ఈసారి పాకిస్తాన్ ను తక్కువ అంచనా వేయడానికి వీలేదు. మిస్టరీ బౌలర్ ఉస్మాన్ తారిక్ నుంచే భారత ఆటగాళ్లకు ముప్పు పొంచి ఉంది. అతన్ని ఏమాత్రం అంచనా వేయకుండా ఆడితే వికెట్ సమర్పించుకోవాల్సి వస్తుంది.